హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు వినబోయే కథ చాలామందికి తెలియని ఒక మహా రహస్యం. చిన్నప్పటి నుండి మనందరికీ ఒకటే విషయం చెప్పారు: హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అని. అంటే ఆయన జీవితంలో ఎప్పుడూ వివాహం చేసుకోలేదని, ఆయనకు భార్యాపిల్లలు లేరని. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుడికి ఒక భార్య కూడా ఉందని? మీకు తెలుసా, ఒకరోజు పాతాళలోకంలో నేనే మీ కుమారుడిని అని ఒక యోధుడు సాక్షాత్తు హనుమంతుడి ముందే నిలబడ్డాడని? మీకు తెలుసా, సూర్యదేవుడి కుమార్తెనే హనుమంతుడి భార్యగా చెప్పబడిందని? ఫ్రెండ్స్, ఈరోజు మీరు వినబోయే కథ మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే ఇది కేవలం పురాణ కథ కాదు, హనుమంతుడి జీవితంలో దాగి ఉన్న ఒక రహస్యం. అందుకే వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో వచ్చే నిజం మీకు నిజంగానే షాకిస్తుంది. త్రేతాయుగం. హిమాలయాల మధ్యలో ఒక ప్రశాంతమైన అరణ్యం. ఎత్తైన పర్వతాలు, మధ్యలో ప్రవహిస్తున్న నదులు, చుట్టూ ఋషుల ఆశ్రమాలు. ఆ పవిత్ర ప్రదేశంలో అంజనాదేవి అనే ఒక అప్సరస తీవ్రమైన తపస్సు చేస్తోంది. ఆమె మనసులో ఒక్క కోరిక మాత్రమే ఉంది: ఈ ప్రపంచానికి సేవ చేసే ఒక మహావీరుడు నా కుమారుడిగా పుట్టాలి అని. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఎండలో, వానలో, చలిలో ఆమె తపస్సు ఆపలేదు. చివరికి ఆమె భక్తికి ప్రసన్నమైన వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశం మొత్తం ప్రకాశించింది. గాలి ఒక్కసారిగా సువాసనతో నిండిపోయింది. వాయుదేవుడు నెమ్మదిగా అన్నాడు: అంజనా, నీ భక్తి నన్ను కదిలించింది. నీకు జన్మించే కుమారుడు సాధారణ బాలుడు కాదు, అతను యుగయుగాలపాటు భక్తికి ప్రతీకగా నిలుస్తాడు. ఆ మాటలు విన్న అంజనాదేవి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. కొంతకాలానికి భూమిని కంపించే శక్తితో ఒక బాలుడు జన్మించాడు. అతడే ఆంజనేయుడు. హనుమంతుడు చిన్నప్పటినుంచే చాలా అల్లరి చేసేవాడు. అతని శక్తికి హద్దులు లేవు. ఒకరోజు ఉదయం ఆకాశంలో ఎర్రగా మెరిసే సూర్యుణ్ణి చూశాడు. ఆ చిన్న బాలుడికి అది ఒక పెద్ద పండులా కనిపించింది. వావ్, ఎంత పెద్ద మామిడి పండు అని ఆనందంగా అరిచాడు. అంతే, ఆకాశంలోకి ఎగిరిపోయాడు. దేవతలంతా షాక్ అయ్యారు. ఈ బాలుడు ఏమి చేస్తున్నాడు? హనుమంతుడు వేగంగా సూర్యుడివైపు దూసుకెళ్తున్నాడు. అతని వేగం చూసి గాలి కూడా వెనుకబడిపోయింది. ఆ సమయంలో దేవేంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని విసిరాడు. ధడాం! ఆ వజ్రాయుధం హనుమంతుడి దవడపై తాకింది. హనుమంతుడు నేలపై పడిపోయాడు. అది చూసిన వాయుదేవుడు కోపంతో ప్రపంచంలోని గాలిని ఆపేశాడు. భూమిపై జీవులు ఊపిరాడక విలవిలలాడిపోయాయి. దేవతలంతా భయపడ్డారు, ఇలా కొనసాగితే ప్రపంచం నాశనమవుతుంది అని. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి హనుమంతుడిని మళ్లీ బ్రతికించాడు. అందరూ కలిసి అతనికి వరాలిచ్చారు: ఏ ఆయుధం నిన్ను చంపలేదు, నీ బలం అపారం, నీ వేగం గాలికంటే ఎక్కువ, నీ పేరు యుగయుగాలపాటు నిలిచిపోతుంది. ఆ రోజునుంచే హనుమంతుడు దేవతలకే ఆశ్చర్యంగా మారాడు. కాలం గడిచింది. హనుమంతుడు యువకుడిగా మారాడు. అతని శక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పర్వతాలను ఎత్తగలడు, ఆకాశంలో ఎగరగలడు, సింహాలను చేతులతో ఆపగలడు. కాని ఒకరోజు తల్లి అంజనాదేవి అతనితో ఇలా చెప్పింది: నాయనా, శక్తి ఒక్కటే సరిపోదు, జ్ఞానం కూడా ఉండాలి. ఆ మాటలు హనుమంతుడి మనసులో నిలిచిపోయాయి. అప్పుడతను నిర్ణయం తీసుకున్నాడు: ప్రపంచంలోనే గొప్ప గురువు దగ్గర విద్య నేర్చుకుంటాను. అతను నేరుగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. సూర్యదేవుడి ముందు నిలబడ్డాడు. ఆ సమయంలో సూర్యుడు తన 7 గుర్రాల రథంపై ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు. హనుమంతుడు చేతులు జోడించి నమస్కరించాడు: సూర్యదేవా, నాకు విద్య నేర్పించండి. సూర్యుడు చిన్నగా నవ్వాడు: హనుమంతా, నేనెప్పుడూ ప్రయాణంలోనే ఉంటాను, ఒకచోట ఆగను. అప్పుడు హనుమంతుడు చెప్పిన మాట సూర్యుణ్ణే ఆశ్చర్యపరిచింది: మీరు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తాను. అంతే, హనుమంతుడు సూర్యరథానికి ఎదురుగా ఆకాశంలో ఎగురుతూ విద్య నేర్చుకోవడం ప్రారంభించాడు. వేదాలు, ఉపనిషత్తులు, వ్యాకరణం, యుద్ధ విద్యలు, రాజనీతి. సూర్యుడు తెలిసిన ప్రతీదీ హనుమంతుడికి నేర్పాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. చివరికి సూర్యదేవుడు గర్వంగా అన్నాడు: హనుమంతా, ఇంత గొప్ప శిష్యుణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే ప్రారంభమవుతుంది అసలు రహస్యం. సూర్యదేవుడికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సువర్చలాదేవి. ఆమె సాధారణ దేవకన్య కాదు. ఆమె శరీరం నుండి వెలువడే తేజస్సును దేవతలు కూడా నేరుగా చూడలేకపోయేవారు. ఆమె చాలా పవిత్రాలు, జ్ఞానవంతురాలు, యోగశక్తి కలిగిన దేవకన్య. కాని ఆమెకు సరైన వరుడు దొరకలేదు. ఎందుకంటే ఆమె తేజస్సును తట్టుకోగలిగిన శక్తి ఎవరికీ లేదు. ఒకరోజు సూర్యదేవుడు లోతుగా ఆలోచించాడు: ఈ ప్రపంచంలో నా కుమార్తె తేజస్సును తట్టుకోగలిగినవాడు ఒక్కరే. ఆ ఒక్కరు హనుమంతుడు. ఎందుకంటే అతనికి అపారమైన శక్తి ఉంది, జ్ఞానముంది, పవిత్రత ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు సూర్యదేవుడు హనుమంతుణ్ణి పిలిచాడు: హనుమంతా, నాకొక కోరిక ఉంది. హనుమంతుడు నమస్కరించాడు: ఆజ్ఞాపించండి గురుదేవా. సూర్యుడు నెమ్మదిగా అన్నాడు: నా కుమార్తె సువర్చలను వివాహం చేసుకో. ఆ మాటలు విన్న క్షణంలో హనుమంతుడు ఒక్కసారిగా షాకయ్యాడు: గురుదేవా, నేను బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నాను. అప్పుడు సూర్యుడు చిరునవ్వు నవ్వాడు: హనుమంతా,
ఈ వివాహం సాధారణ గృహస్థ జీవితం కోసం కాదు, ఇది ఒక దైవిక యోగం. కొన్ని పురాణాల ప్రకారం గురుదక్షిణగా హనుమంతుడు సువర్చలను వివాహం చేసుకున్నాడట. కాని వివాహం తర్వాత కూడా ఆయన తన బ్రహ్మచర్యాన్ని ఎప్పుడూ భంగం చేయలేదని చెబుతారు. అందుకే ప్రపంచం ఇప్పటికీ ఆయన్ని ఆజన్మ బ్రహ్మచారిగానే గౌరవిస్తుంది. రామాయణ యుద్ధం జరుగుతోంది. హనుమంతుడు లంకలోకి ప్రవేశించాడు. అశోకవనంలో సీతమ్మను కనుగొన్నాడు. అమ్మా, నేను రామదూతను. సీతమ్మ కళ్లలో ఆశ మెరిసింది. తర్వాత హనుమంతుడు లంకను ధ్వంసం చేయడం ప్రారంభించాడు. రాక్షసులు అతన్ని పట్టుకుని రావణ సభలోకి తీసుకెళ్లారు. రావణుడు కోపంతో గర్జించాడు, ఈ కోతి తోకకు నిప్పు పెట్టండి. రాక్షసులు తోకకు నిప్పు పెట్టారు. కాని వాళ్లకు తెలియదు అది లంక వినాశనానికి ప్రారంభమని. హనుమంతుడు ఒక్కసారిగా చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసిన రాక్షసుల గుండెల్లో భయం మొదలైంది. అంతే, హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఒక ఇంటిపైకి, మరో భవనంపైకి. కొన్ని క్షణాల్లోనే మొత్తం లంక అగ్నిలో కాలిపోయింది. ఆకాశాన్ని తాకే మంటలు, రాక్షసుల అరుపులు, ఎక్కడ చూసినా విధ్వంసం. ఈ వినాశనానికి కారణం ఒకే ఒక్కడు, ఆంజనేయుడు. హనుమంతుడు గర్జించాడు, జై శ్రీరామ్. ఆ శబ్దంతో లంక మొత్తం వణికిపోయింది. తర్వాత తన తోక మంటలను ఆర్పడానికి హనుమంతుడు సముద్రం దగ్గరకు వెళ్ళాడు. అతను సముద్రంలోకి దిగిన సమయంలో అతని శరీరం నుండి ఒక చిన్న చెమటబొట్టు నీళ్లలో పడింది. సాధారణంగా చూస్తే అది ఒక చిన్న నీటి బొట్టే. కానీ ఫ్రెండ్స్, అది సాధారణ బొట్టు కాదు, ఆంజనేయుడి దివ్యశక్తి కలిగిన చెమటబొట్టు. అదే సమయంలో సముద్రంలో ఒక భారీ చేప ఈదుకొంది. ఆ చేప ఆ చెమటబొట్టును మృంగింది. ఆ చేపకు తెలియదు తాను మృంగింది భవిష్యత్తులో ఒక మహారహస్యానికి కారణమవుతుందని. కొన్ని రోజుల తర్వాత ఆ భారీ చేపను పాతాళలోకం చెందిన సైనికులు పట్టుకున్నారు. వాళ్లు ఆ చేపను అహిరావణుడి రాజభవనానికి తీసుకెళ్లారు. రాక్షసులు చేప కడుపు కోయడం ప్రారంభించారు. కాని తరువాత జరిగిన దృశ్యం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ చేప కడుపులో ఒక చిన్న బాలుడు కనిపించాడు. అందరూ భయంతో వెనక్కి తగ్గారు. ఇతను ఎవరు? ఆ బాలుడి కళ్లలో అగ్ని ఉంది, శరీరంలో అపారమైన శక్తి ఉంది. అతని ముఖంలో వానర లక్షణాలు కనిపిస్తున్నాయి. అతన్ని వెంటనే పాతాళలోక రాజు అహిరావణుడి దగ్గరకు తీసుకెళ్లారు. అహిరావణుడు ఆ బాలుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. ఇతను సాధారణ బాలుడు కాదు. అతను తన మాయశక్తితో ఆ బాలుడి జన్మరహస్యాన్ని తెలుసుకున్నాడు. ఇతను ఆంజనేయుడి శక్తి నుండి పుట్టాడు. అహిరావణుడు నెమ్మదిగా నవ్వాడు. ఇతను భవిష్యత్తులో ఒక మహాయోధుడిగా మారుతాడు. అప్పుడు అతనికి ఒక పేరు పెట్టాడు, మకరధ్వజుడు. ఎందుకంటే అతను చేప నుండి జన్మించాడు. కాలం గడిచింది. మకరధ్వజుడు పెద్దవాడయ్యాడు. అతని శరీరం రోజురోజుకు బలంగా మారుతోంది. అతని గర్జన వింటే రాక్షసులు కూడా భయపడేవారు. అహిరావణుడు అతనికి యుద్ధవిద్యలు నేర్పాడు. ఖడ్గయుద్ధం, గదాయుద్ధం, మాయవిద్యలు అన్నీ నేర్పాడు. మకరధ్వజుడు కొన్ని సంవత్సరాల్లోనే పాతాళలోకంలోనే అత్యంత శక్తివంతమైన యోధుడిగా మారిపోయాడు. కాని అతని మనసులో ఒక్క ప్రశ్న మాత్రం ఎప్పుడూ ఉండేది, నా తండ్రి ఎవరు అని. ఒకరోజు మకరధ్వజుడు అహిరావణుణ్ణి అడిగాడు, ప్రభూ, నేను ఎవరి కుమారుడిని? అహిరావణుడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. తరువాత నెమ్మదిగా అన్నాడు, నీ తండ్రి సాధారణుడు కాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వానరుడు, హనుమంతుడు. ఆ మాటలు విన్న క్షణంలో మకరధ్వజుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే హనుమంతుడి పేరు పాతాళలోకంలో కూడా భయంతో చెప్పేవారు. రామాయణ యుద్ధం జరుగుతోంది. ఒక రాత్రి అందరూ నిద్రలో ఉన్న సమయంలో అహిరావణుడు తన మాయశక్తిని ఉపయోగించాడు. విభీషణుడి రూపంలో వానరసేన శిబిరంలోకి ప్రవేశించాడు. ఎవరూ గుర్తించలేదు. అతను నేరుగా రాముడు, లక్ష్మణులు ఉన్న చోటుకు వెళ్లాడు. కొన్ని క్షణాల్లోనే వారిని మాయతో అపహరించి పాతాళలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఉదయం వానరసేన మొత్తం షాక్ అయ్యింది. ప్రభువులు కనిపించడం లేదు. సుగ్రీవుడు భయపడ్డాడు. అంగదుడు కోపంతో గర్జించాడు. అప్పుడు విభీషణుడు నెమ్మదిగా అన్నాడు, ఇది అహిరావణుడి పని. అందరూ ఒక్కసారిగా హనుమంతుడి వైపు చూశారు. ఎందుకంటే రాముణ్ణి రక్షించగలిగేది ఒక్క హనుమంతునే. హనుమంతుడి కళ్లలో అగ్ని కనిపించింది. ప్రభువును తిరిగి తీసుకొస్తాను. అంతే, అతను పాతాళలోకానికి బయల్దేరాడు. పాతాళలోక ద్వారం చుట్టూ భయంకరమైన చీకటి, విషసర్పాలు, రాక్షసులు, అగ్ని నదులు. హనుమంతుడు వేగంగా అక్కడికి చేరుకున్నాడు. లోపలికి వెళ్లబోతుండగా ఒక భారీ గర్జన వినిపించింది. ఆగు! ఆ శబ్దంతో పాతాళలోకం మొత్తం వణికిపోయింది. హనుమంతుడు ముందుకు చూశాడు. అక్కడ ఒక మహాయోధుడు నిలబడి ఉన్నాడు. చేతిలో భారీ గద, శరీరం మొత్తం అగ్నిలా మెరిసిపోతోంది. అతడే మకరధ్వజుడు. హనుమంతుడు గంభీరంగా అడిగాడు, నువ్వెవరు? ఆ యోధుడు గర్వంగా అన్నాడు, నేను ఈ ద్వారం రక్షకుడిని, మకరధ్వజుడు. హనుమంతుడు ముందుకు నడిచాడు. దారివ్వు. కాని మకరధ్వజుడు తన గదను నేలపై బలంగా కొట్టాడు. ధడాం! లేదు, ముందుగా నన్ను ఓడించాలి. హనుమంతుడు గర్జించాడు, నేనే ఆంజనేయుణ్ణి. అప్పుడు మకరధ్వజుడు చెప్పిన మాట విని హనుమంతుడు ఒక్కసారిగా షాకయ్యాడు. అయితే నేనే మీ కుమారుణ్ణి,
అనే ఒక్క మాటతో అక్కడి వాతావరణం మొత్తం మారిపోయింది. హనుమంతుడు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఏమంటున్నావు నువ్వు? మకరధ్వజుడు నెమ్మదిగా తల వంచాడు. అవును, నేను మీ కుమారుడినే. హనుమంతుడి కళ్లలో సందేహం. ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడూ స్త్రీ గురించి ఆలోచించలేదు. రామభక్తి తప్ప మరేదీ తన మనసులోకి రానివ్వలేదు. అయితే ఈ యువకుడు ఇలా ఎందుకు చెబుతున్నాడు? మకరధ్వజుడు నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. లంక దహనం జరిగిన రోజు గుర్తుందా? ఆ మాట విన్న వెంటనే హనుమంతుడి కళ్ల ముందు లంకలో జరిగిన విధ్వంసం కనిపించింది. మంటల్లో కాలిపోతున్న రాజభవనాలు, రాక్షసుల అరుపులు, జై శ్రీరామ్ అంటూ తాను చేసిన గర్జన. మకరధ్వజుడు మళ్ళీ అన్నాడు, ఆ రోజు మీరు సముద్రంలోకి దిగినప్పుడు మీ శరీరం నుండి పడిన ఒక చెమట బొట్టును ఒక చేప మృంగేసింది. హనుమంతుడు ఆశ్చర్యంగా వింటున్నాడు. ఆ చేప కడుపులోంచే నేను జన్మించాను. కొన్ని క్షణాలు హనుమంతుడు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఎందుకంటే ఇలాంటి విషయం ఆయన ఎప్పుడూ ఊహించలేదు. మకరధ్వజుడు చెప్పడం కొనసాగించాడు. నన్ను పాతాళలోక రాజు అహిరావణుడు పెంచాడు. అతనే నాకు విద్యలు నేర్పాడు. అతనే నాకీ ద్వారం బాధ్యత ఇచ్చాడు. హనుమంతుడు అడిగాడు, అయితే నాకు నీవు తండ్రివని ఇలా తెలుసు? మకరధ్వజుడు సమాధానమిచ్చాడు, నా జన్మకథను అహిరావణుడే చెప్పాడు. మీ బలం, మీ రూపం, మీ తేజస్సు అన్నీ నాలో ఉన్నాయన్నాడు. హనుమంతుడు అతన్ని జాగ్రత్తగా చూశాడు. నిజమే, ఆ యువకుడి కళ్లలో తనలాంటి అగ్ని కనిపిస్తోంది. అతని శరీరంలో అదే వానర శక్తి ఉంది. కొన్ని క్షణాలు తండ్రి కొడుకులు ఒకరినొకరు చూస్తూ నిలిచిపోయారు. కాని హనుమంతుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో మరిచిపోలేదు. రాముడు, లక్ష్మణుడు ప్రమాదంలో ఉన్నారు. హనుమంతుడు గంభీరంగా అన్నాడు, మకరధ్వజ, నన్ను లోపలికి అనుమతించు. కాని మకరధ్వజుడు తల ఊపాడు. లేదు. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకు? మకరధ్వజుడు తన గదను గట్టిగా పట్టుకున్నాడు. మీరు నా తండ్రి కావచ్చు, కాని నేను నా కర్తవ్యాన్ని వదిలిపెట్టలేను. ఈ ద్వారం రక్షించడం నా ధర్మం. ఆ మాటలు విన్న హనుమంతుడు కొన్ని క్షణాలు గర్వంగా చూశాడు. ఎందుకంటే ధర్మం కోసం నిలబడటం అంటే ఏమిటో ఈ యువకుడు తెలుసుకున్నాడు. హనుమంతుడు గర్జించాడు, అయితే నన్ను ఆపడానికి ప్రయత్నించు. అంతే. మకరధ్వజుడు గదను ఊపుతూ ముందుకు దూసుకొచ్చాడు. ధడాం! ఆ దెబ్బతో భూమి కంపించింది. హనుమంతుడు ఆ దెబ్బను ఒక చేత్తో ఆపేశాడు. కాని మకరధ్వజుడి బలం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత శక్తా? మకరధ్వజుడు మళ్లీ దాడి చేశాడు. ఇద్దరి గుద్దులతో పాతాళలోకం మొత్తం వణికిపోయింది. పర్వతాలు పగిలిపోతున్నాయి. రాక్షసులు భయంతో పరుగెడుతున్నారు. ఒకవైపు తండ్రి, మరొకవైపు కొడుకు, ఇద్దరూ భీకరంగా పోరాడుతున్నారు. యుద్ధం మధ్యలో మకరధ్వజుడు ఒక్కసారిగా గాలిలోకెగిరాడు. అతను చేసిన గర్జనతో చుట్టూ ఉన్న రాక్షసులు చెవులు మూసుకున్నారు. ఆ క్షణంలో హనుమంతుడికి ఒక విషయం అర్థమైంది. ఇతను నిజంగానే నా శక్తిని కలిగి ఉన్నాడు. మకరధ్వజుడు గర్వంగా అన్నాడు, నేను ఊడిపోను. హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. ధైర్యం బాగుంది, కాని ఇంకా చాలా నేర్చుకోవాలి. అంతే. హనుమంతుడు ఒక్కసారిగా తన అసలు రూపంలోకి మారిపోయాడు. అతని శరీరం పర్వతంలా పెరిగిపోయింది. కళ్లలో అగ్ని, శబ్దంతో పాతాళలోకం మొత్తం వణికిపోయింది. మకరధ్వజుడు మొదటిసారి భయపడ్డాడు. హనుమంతుడు వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. ఒక్క దెబ్బతో మకరధ్వజుడి గదను దూరంగా విసిరేశాడు. మరొక్క క్షణంలో అతన్ని నేలపై పడేశాడు. యుద్ధం ముగిసింది. మకరధ్వజుడు ఊడిపోయాడు. కాని హనుమంతుడు అతన్ని చంపలేదు. ఎందుకంటే అతని ధైర్యం చూసి గర్వపడ్డాడు. హనుమంతుడు అతన్ని పైకి లేపాడు. నీ ధర్మాన్ని నువ్వు కాపాడావు. నిజమైన యోధుడివి. మకరధ్వజుడి కళ్లలో నీళ్లు వచ్చాయి. తండ్రి. కాని ఫ్రెండ్స్, ఇక్కడితో కథ ముగియలేదు. ఎందుకంటే పాతాళలోకం లోపల అహిరావణుడు ఒక భయంకరమైన యజ్ఞానికి సిద్ధమవుతున్నాడు. ఆ యజ్ఞంలో రాముడు, లక్ష్మణుడిని బలివ్వబోతున్నాడు. హనుమంతుడు వెంటనే లోపలికి పరుగెట్టాడు. అక్కడ ఒక భారీ దేవాలయం, మధ్యలో అగ్నికుండం, దాని ముందు బంధించబడిన రాముడు, లక్ష్మణుడు. అహిరావణుడు గట్టిగా మంత్రాలు చదువుతున్నాడు. హనుమంతుడిని చూసి గర్జించాడు, నువ్విక్కడికి రావడం అసాధ్యం. హనుమంతుడు కోపంతో అన్నాడు, రాముడిని తాకే హక్కు నీకు లేదు. అంతే. ఇద్దరి మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. అహిరావణుడు మాయశక్తులతో దాడి చేశాడు. విషసర్పాలు, అగ్నిబాణాలు, చీకటి మాయలు. కాని హనుమంతుడు అన్నింటినీ ధ్వంసం చేశాడు. చివరికి హనుమంతుడు గర్జిస్తూ గాలిలోకెగిరాడు. జై శ్రీరామ్! ధడాం! ఒక్క దెబ్బతో అహిరావణుడి తలను తెగగొట్టాడు. పాతాళలోకం మొత్తం వణికిపోయింది. రాక్షసులు భయంతో పారిపోయారు. హనుమంతుడు వెంటనే రాముడు, లక్ష్మణుడి బంధాలను తెంచాడు. రాముడు చిరునవ్వుతో అన్నాడు, హనుమంతా, నీ భక్తి అమోఘం. హనుమంతుడు నమస్కరించాడు. ప్రభూ, మీ సేవ చేయడమే నా జీవితం.
ఫ్రెండ్స్, ఈ కథలు ప్రధాన వాల్మీకి రామాయణంలో కనిపించవు, కానీ పరాశర సంహిత, కొన్ని పురాణాలు, జానపద కథల్లో మాత్రం ఈ విషయాలు కనిపిస్తాయి. అందుకే కొంతమంది వీటిని నిజమని నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ ఒక విషయం మాత్రం నిజం: హనుమంతుడి జీవితం మొత్తం శ్రీరాముడికే అంకితం. అందుకే ఈ రోజు కూడా ఎక్కడ జై శ్రీరామ్ అనే పేరు వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని నమ్ముతారు. జై శ్రీరామ్, జై హనుమాన్.